అందరికీ నమస్కారం. దాసరి రాము, తెలంగాణ బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. మన ఆంధ్రప్రదేశ్ మరియు మిగతా రాష్ట్రాల్లో ఎలక్షన్స్కి వెళ్తున్నాం. ఈ గత 2 రోజుల నుంచి తమిళనాడు, కర్ణాటకలో ఉన్న మనకు తెలిసిన వాళ్ళు, బీజేపీ సంబంధించిన పెద్దలు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళని కూడా కలిసాం. మళ్ళీ రిటర్న్ జర్నీలో ఫస్ట్ బెంగళూరు నుంచి వస్తూ ధర్మవరంకి వచ్చాం. ఈరోజు ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ పార్టీ తరఫున మన వై సత్యకుమార్ యాదవ్ గారు నిలబడ్డారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్నారు, వెంకయ్యనాయుడు గారితో పనిచేశారు. మంచి బీజేపీ పార్టీ పెద్దలతో మంచి అనుబంధం ఉన్న వ్యక్తి. అందరినీ కూడా ముఖ్యంగా మన బలిజ కులస్తుల్ని, బడుగు బలహీన వర్గాల్ని, బీసీఎస్సీ వర్గాల్ని మేము కోరుకునేది ఏంటంటే, జాతీయ పార్టీలు మనకి పేద కులాల రాజ్యాధికారానికి జాతీయ పార్టీలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆల్రెడీ బీజేపీ పార్టీ తెలంగాణలో గత ఎలక్షన్స్లో బీసీలకి ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పని ముందుకు వచ్చారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ మీద కూడా అదే భావంతో ఉన్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారికి, సోము వీర్రాజు గారికి, వీళ్ళందరూ కూడా బలిజ కులస్తులు, పేద కులాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించారు. పేద కులాల రాజ్యాధికారం అందాలనే కాన్సెప్ట్ ఉంది. ఇంకోటి ముఖ్యంగా మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రజలు సీరియస్గా తెలంగాణ నుంచి విడిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యాపారాలు లేవు, రాజధాని లేదు. రాజధాని లేని చోట పెట్టుబడులు రావు. ఈరోజు రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది, పరిపాలన సరిగ్గా లేదు. లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ప్రభుత్వ జీతాలు, ఒక నెల రోజులు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు ప్రస్తుతం మన దగ్గర. ప్రతిరోజు అప్పు చేసి మనం ప్రభుత్వాలు నడుపుతున్నాం. ఎవరి దగ్గర మిగులు బడ్జెట్ ఉంటే, ఆదాయ వనరులు ఉంటే పథకాలు ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. అప్పులు చేసి తీసుకొచ్చి పథకాలు పంచుతున్నారు. రేపు ఎలక్షన్ తర్వాత ఈ పథకాలు నడవు, అయిపోతాయి దాదాపుగా. రేపు పొద్దున మన రాష్ట్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఏర్పడ్డా కేంద్ర సహకారం లేకుండా ఒక్కడు కూడా ముందుకు వెళ్ళి. కాబట్టి దయచేసి నేను అందరూ కోరుకుంటుంది ఒకటే, బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ గారు, ఆయన బీసీ కులస్తులే, పేద కులం నుంచి వచ్చిన ఆయన భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు, ఒక అభివృద్ధిలో తీసుకొచ్చారు. కరోనా లాంటి తీవ్రమైన విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని వ్యాక్సిన్స్ రూపంలో కాపాడారు. పక్క దేశాల నుంచి అనేక రకాల సమస్యలు వస్తే మన మిలిటరీని అన్నింటినీ బలోపేతం చేసుకొని దేశ రక్షణని సుస్థిరం చేశారు. ప్రపంచంలోనే ఈరోజు అతిపెద్ద వాణిజ్యం, వ్యాపార రంగంలో చూసుకుంటే, జీడిపి చూసుకుంటే, సంపదలు చూసుకుంటే ప్రపంచ దేశాలు 5వ స్థానంలోకి వచ్చాం దాదాపుగా భారతదేశం. మన సంపద సృష్టించుకుని ముందుకు పోతున్నాం. ఇటు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ అవినీతి రహిత ప్రభుత్వాలు ఉండాలని, ప్రజలకి నిజాయితీ కలిగి పరిపాలన అందించాలని చెప్పి నేను కష్టపడి ముందుకెళ్తున్నాను. అలాంటి బీజేపీ పార్టీ అభ్యర్థి ఈరోజు వై సత్యకుమార్ యాదవ్ గారికి ఈ ప్రాంతంలో నిలబడ్డారు. కాబట్టి మన బలిజ కులస్తుల్ని, బడుగు బలహీన వర్గాల్ని కోరుకుంటుంది ఒకటే, దయచేసి మన ఎన్డీఏ కూటమికి మీరందరూ అండగా ఉండండి. సత్యకుమార్ యాదవ్ గారికి ఓటు వేయండి. ఎన్డీఏ కూటమిని గెలిపించుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్రం చాలా దుర్భరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్రం ఉంది ప్రజెంట్. దీన్ని మీరు కొంచెం ఆలోచన చేసి రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మనకి పెద్దలు ప్రజాస్వామ్యాన్ని ఇచ్చి, స్వతంత్రం తీసుకొచ్చి ఓటు హక్కు ఇచ్చింది, ఓటుని 500 రూపాయలు, 1000 రూపాయలు, 2000 రూపాయలకు అమ్ముకోమని కాదు. అంతకంటే దరిద్రం ఇంకోటి లేదు. దయచేసి మీ ఓట్లు అమ్ముకోవద్దు, ఓట్లు చీల్చుకోవద్దు. పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా అండగా ఒక్కొక్కరు యునైటెడ్గా కలిసి, ఐకమత్యంగా కలిసి పనిచేసుకోండి. జాతీయ పార్టీగా మన అందరూ అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి, ఇక్కడ సత్యకుమార్ యాదవ్ గారికి మీ అమూల్యమైన ఓటు వేయండి. బాధ్యతగా ఉండండి. మీ శుక్రవారం ఎలక్షన్ వచ్చిందని చెప్పని శని ఆదివారాలు కలిసి వచ్చినాయని సినిమాలకి, టూర్లకి, పిక్నిక్లు పోబాకండి. ఓటు వేయండి, ఖచ్చితంగా ఓటు వేయండి. ఈ ఓట్లు ఉన్నాయో లేవో చూసుకోండి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా మంచి వ్యక్తుల్ని, నిజాయితీ కలిగిన ప్రభుత్వాలు ఎంచుకోండి. ఎందుకంటే మన రాష్ట్రం రేపు రాబోయే ఎలక్షన్లను బట్టి, రాష్ట్రానికి వచ్చే రిజల్ట్ని బట్టి ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్ళిపోవటమా, అభివృద్ధిలోకి వెళ్ళటమో తేలిపోతుంది. అంత దుర్భరమైన, దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది రాష్ట్రం. అవినీతిమయమైపోయి వనరులను దోచుకొని గందరగోళం ఉంది. అప్పులు తీసుకొచ్చి అధికారమే పరమావధిగా ముందుకు పోతున్నారు. ఈ విధానం మారాలి. మనం తరము ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకపోతే మన ముందు తరాల వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పటికే మన పిల్లలు, చదువుకున్న పిల్లలు ఎవరికి ఇక్కడ ఉద్యోగాలు లేవు. అందరూ బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో పోతున్నారు. రేపు రాబోయే రోజుల్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా పక్క రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రం నుంచి ఉత్తర భారతదేశం వలసలు వస్తున్నారు ఇక్కడికి. మనం వెళ్ళాల్సి వస్తుంది వలసలు బతకడానికి. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం వెళ్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనం బీజేపీ పార్టీకి అండగా నిలబడతాం.
రేపు భవిష్యత్తులో పేద కులాలు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఆ పార్టీ అండగా ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి, మన దేశ అభివృద్ధికి మీరు అందరూ అండగా ఉండి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.